లెట్స్ స్టార్ట్ విత్ ఎయిర్ కపుల్. సో పాండిచేరి వీడియోస్ అయితే పార్ట్స్గా షార్ట్స్ అయితే పెట్టాను. సో ఇప్పుడు చూసుకుంటే ఈ వీడియో బోటింగ్ అనమాట. పాండిచేరి వెళ్ళిన తర్వాత ఎవరైనా బోటింగ్ ఖచ్చితంగా వెళ్తారు, అలానే మేము కూడా వెళ్ళాము. బోటింగ్ ప్రైస్ చూసుకుంటే పర్ పర్సన్కి 450 చెప్పారు, ప్రైవేట్ అయితే 900 చెప్పారు. సో పెద్దగా డిఫరెన్స్ ఏం లేదని చెప్పి మేము వచ్చేసరికి ఇక ప్రైవేట్ తీసుకున్నాము. ఇక స్టార్ట్ అయిపోయాము. మొత్తంగా మనకు 4 ప్లేసెస్ అయితే చూపిస్తారు. స్టార్టింగ్ వచ్చి అంటే క్లోజ్ అయిపోతుంది అని చెప్పి స్పీడ్గా ఫస్ట్ ప్లేస్కి అయితే తీసుకెళ్ళారనమాట. సో ఆ బోటింగ్ కోసం అయితే చాలా కంఫర్టబుల్గా ఫీల్ చేశారు. అంటే నార్మల్గా కొంతమంది విసుక్కుంటారు, లేకపోతే కొంతమంది అలా చేయకండి ఇలా చేయకండి అంటూ ఉంటారు కదా. బట్ ఈయన ఎలా అంటే అమౌంట్ తీసుకున్నారు తీసుకోలేదు అది పక్కన పెడితే ఈయన వచ్చేసరికి మనకు చాలా సపోర్టివ్గా ఉన్నారన్నమాట. సో ఇలా వెళ్ళండి, ఇలా ఫొటోస్ తీసుకోండి, ఇలా కూడా తీసుకోవచ్చు, ఇక్కడ ఇలా చేస్తారు అని ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ పోయి ఎట్ట కూర్చోవాలి? ఓ కూర్చో. తీసే పని అయితే తీసుకోవాలి, ఫోటో తీసుకునే కంటుండు ఫోన్ ఆడుందా. ఫైనల్గా రీచ్ అయిపోయాము ఒక ప్లేస్కి, ఫస్ట్ ప్లేస్ అనమాట. ఇది వచ్చేసరికి ఇంకొద్దిసేపట్లో క్లోజ్ చేయబోతున్నారు. సో అందువల్ల స్పీడ్గా వచ్చాము. తొందరగా వెళ్ళేసి రాండి అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే అది వచ్చేసరికి నైట్ టైంలో అరౌండ్ ఒక 6కి ఏమో క్లోజ్ అయిపోతుంది అనుకుంటా. యాక్చువల్లీ మేము వచ్చింది చాలా లేటు. ఈ టైంలో అంటే ఆ టైంలో వచ్చేసరికి ఎవరు యాక్సెప్ట్ చేయరు, బట్ వాళ్ళు యాక్సెప్ట్ చేసి మమ్మల్ని తీసుకొచ్చారు. అది చాలా పెద్ద విషయం అన్నమాట మాకు. సో ఈ ప్లేస్ వచ్చేసరికి అరికమేడ్ అంట. ప్రొనౌన్సియేషన్ తప్పుగా ఉంటే సారీ. సో నాకు వచ్చిన దాంట్లో నేను చెప్తున్నాను, అరికమేడు. మేబీ కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ తెలియలేదు. మీకు ఎవరైనా తెలిస్తే మీరు అది కరెక్ట్ చేసుకోండి కొంచెం. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి మొత్తం తాటి చెట్లే ఉన్నాయి. ఏంటి ఇన్ని తాటి చెట్లే ఉన్నాయి, ఏమీ లేదు అనుకున్నాము. ఈ తాటి చెట్లు అయితే మేము మా ఊళ్ళోనే చూసాం కదా అని చెప్పి అనుకున్నాము. ఇక లోపలికి వెళ్ళే కొద్దీ ఇక్కడ వచ్చేసరికి ఒక పాడుపడిన కోట వచ్చేసరికి ఇరిగిపోతే ఎలా ఉంటుంది అంటే గోడలు మాత్రమే ఉంటాయి. సో అలా ఉండిందనమాట. ఇక ఇక్కడికి వచ్చి చూసేసరికి ఒకే ఒక్క షాప్ ఉంది. ఆ ఒక్క షాప్లోనే అందరూ కొనుక్కొని ఏం కావాలంటే అవి కొనుక్కొని తింటూ తాగుతూ ఉన్నారనమాట. ఇక ఇది చూసేసరికి ఏదైనా షార్ట్ ఫిలింకి లేదైనా ఏదైనా మూవీకి ఇంకేదైనా తీసుకోవాలనుకుంటే అంటే ఫోటోషూట్కి ఇలా సూపర్గా ఉంటుంది. ఎవరైనా పాండిచేరిలో వీడియోస్ లేదా ఏదైనా ఒక షార్ట్ ఫిలిం ఇలా తీసుకోవాలనుకుంటే ఇది నేను సజెస్ట్ చేస్తాను. ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎవరైతే ఫోటో లవర్స్ ఉంటారో. అంత టైం లేదు, సో అందువల్ల నేనేం పెద్దగా ఫొటోస్ ఏం తీసుకోలేదు. నేను మాత్రమే తీసుకున్నాను, మా బావకి అస్సలు తెలియదు. ఎందుకంటే చాలా టైం అయిపోతుంది. అలానే అన్న చెప్పాడు ముందుగానే తొందరగా రండి, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది మీకు ఎక్స్పీరియన్స్ ఉండదు చీకటి పడితే అని. ఆల్మోస్ట్ చీకటి పడిపోయింది. సో
అలా అన్నమాట. ఈ యొక్క ప్లేస్ అయితే ఫస్ట్ ప్లేస్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ ప్లేస్ అంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. సో ఆ నెక్స్ట్ ప్లేస్కి వెయిట్ చేయాల్సిందే మీరు నెక్స్ట్ వీడియో వరకు. పాండిచేరిలో ఫేమస్ ఆ మ్యాంగ్రూవ్ ఫారెస్టే. సో ఖచ్చితంగా వెయిట్ చేయండి, చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అయితే. సౌండ్స్ కానీ సూపర్గా ఉంటుంది, కొంచెం ఏదో ఒక అడవిలో ఉన్నట్టు అలా ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఖచ్చితంగా వెయిట్ చేయండి. సో ఇదన్నమాట ఈ యొక్క పాండిచేరి వీడియో బోటింగ్లో ఫస్ట్ పార్ట్ 1 అనమాట. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇలానే కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్.